టమాటా పరాటా చేసుకుందామా విశ్వనాథ్ గారు అలాగే స్పందన్ గారు ఇద్దరు చూడండి నేను ఎలా చేస్తానో అలాగే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనకి టమాటా పరాటా చేసుకోవడానికి కొంచెం పండిన టమాటాలు ఉంటే బాగుంటాయి. అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా కావాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని నూనె వేడయ్యేలోపు మనం టమాటాలని కట్ చేసుకుందాం. టమాటాలని మటుకి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే నూనె వేడైంది, ఇందులో మనం కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కొంచెం ఉప్పు, మనం టమాటాలు వేసుకుంటున్నాం కదా, టమాటాలకు కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేగే లోపల మనం టమాటాలన్నీ కట్ చేసేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేయాలి. టమాటాలు వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే ఎప్పుడైనా సరే టమాటాతో మనం ఏది కుక్ చేసినా కూడా కొంచెం చక్కెర వేసుకుంటే టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇందులో కొంచెం చక్కెర వేసుకుందాం. కొంచెం చక్కెర, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒకసారి మనం చేసుకున్న టమాటా కర్రీలో ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవాలి. భలే టేస్టీగా ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. విశ్వనాథ్ గారు, టమాటా పరాటా చేసుకోవడానికి మనకి టమాటో గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి. విశ్వనాథ్ గారు, టమాటా పరాటా చేసుకోవడానికి మనకి గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పిండి కావాలి. గోధుమ పిండి తెచ్చుకుందాం. అలాగే ఒక బౌల్ కూడా. ఒక స్పూన్ తీసుకొని ఫస్ట్ బౌల్లో టమాటా గుజ్జుని వేసేద్దాం. ఇప్పుడు ఈ గుజ్జులో కారం, ఉప్పు, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో మనం పిండి వేసుకోవాలి. మళ్ళీ పైనుండి నీళ్ళు ఏమీ వేసుకోకుండా
చపాతీ పిండి తడుపుకుంటాం కదా, అలా ఎంత పిండి సరిపోతుందో అంత పిండి వేసుకొని గుజ్జుతో పాటు పిండిని తడుపుకోవాలి. ఒకసారి పిండి వేసుకున్న తర్వాత ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత చక్కగా పిండి తడుపుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత విశ్వనాథ్ గారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిండి. మనం కొత్తిమీర వేసాం, మధ్య మధ్యలో టమాటాలు, వెల్లుల్లి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజులో ముద్ద తీసుకొని ఫస్ట్ మనం పెనం పెట్టుకుందాం. కింద కొంచెం పొడిపిండి, చపాతీ కర్ర తీసుకొని మరీ సన్నగా చేసుకోకూడదు పరోటా, ఎప్పుడైనా సరే కొంచెం లావుగానే ఉండాలి. ఇది బాక్స్ తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ సపరేట్గా కర్రీ చేసి మళ్ళీ చపాతీ చేసి అలా కాకుండా ఒకేసారి పని అయిపోతుంది. ఇలా కొంచెం లావుగా ఉండాలి. పెనం వేడేలోపు ఇంకొక పరోటా కూడా చేసేసుకుందాం. పిండి మటికి మరీ ఎక్కువగా పెట్టుకోకూడదు. ఫస్ట్ పరాటాని నూనె వేయకుండా పొడిగా కాల్చుకోవాలి. పెనం వేడిగా ఉంది. ఫస్ట్ 2 సైడ్లు కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం నూనె యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం నూనె, ఇటువైపు కూడా నూనె వేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పరాటాస్ని ఇలా బుట్టలో వడ్డించుకుంటే బాగుంటుంది. ఇలాగే మిగిలిన పరాటాన్ని కూడా నేను కాల్చేసుకుంటాను. విశ్వనాథ్ గారు అలాగే స్పందన్ గారు మీరు అడిగినట్టుగానే టమాటో పరాటా రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. టమాటో పరాటా తయారీ విధానం మరొకసారి చూడండి. టమాటో పరాటా తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, చక్కెర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఉడికించుకొని టమాటో గుజ్జు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా ఉడికించుకున్న టమాటో గుజ్జు, గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తర్వాత రౌండ్ ముద్దలు చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని పెనం పైన నూనె వేసి రెండు వైపులా కాల్చుకుంటే టమాటా పరాటా రెడీ.